హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం ఇన్ఫర్టిలిటీ గురించి. మరి ఇన్ఫర్టిలిటీ గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి హెగ్డే ట్రీట్మెంట్ నుంచి ఇన్ఫర్టిలిటీ సెంటర్ నుంచి మనతో పాటు ఉన్నారు దుర్గా వైట్ల. వారితో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ఆ స్టూడియో. హలో అండి, హాయ్. ఇన్ఫర్టిలిటీ గురించి మనం ఎక్కువగా వింటున్నాం. మరి ఇన్ఫర్టిలిటీని ఎంత కామన్గా చూడొచ్చు అండ్ ఈ మధ్య కాలంలో ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఎక్కువగా ఇంక్రీజ్ అవుతున్నాయి. దీనికి మెయిన్ రీజన్ ఏమనుకోవచ్చు? అంటే మీరు చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక డెకేడ్ బ్యాక్, అంటే 10 years బ్యాక్ ఇన్ఫర్టిలిటీ శాతం చూస్తే కనుక దగ్గర ఒక 5 to 10% వరకు చూసేవాళ్ళం. ఇప్పుడు దగ్గరగా 15 to 20% ఆఫ్ ద లైక్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉండే 15 to 20% ఆఫ్ ద కపుల్స్కి ఈ సమస్యతో చాలామంది బాధపడుతున్నారు అనమాట. అంటే ఈ ఒకటి లైఫ్ స్టైల్ చేంజెస్ లైక్ ఒబేసిటీ పెరగడం, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉండడము, లేకపోతే అవగాహన, అంటే ఇన్ఫర్టిలిటీ గురించి అవగాహన పెరగడం. అంటే ఇంతకుముందు సమస్యలు ఉన్నా కూడా ఒక సోషల్ స్టిగ్మా ఉంది కాబట్టి చాలామంది అసలు డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయ్యేవారు కాదు. సో ఈ మధ్య కాలంలో ఆ స్టిగ్మా అనేది కొంచెం తగ్గి చాలామంది కపుల్స్ హాస్పిటల్లో అప్రోచ్ అవుతున్నారు కాబట్టి మనం ట్రూ ఇన్సిడెన్స్ ఆఫ్ ద ఇన్ఫర్టిలిటీ మనం డిటెక్ట్ చేయగలుగుతున్నాం అనమాట. మరి మ్యారీడ్ కపుల్ ఎన్ని మంత్స్ ఆర్ ఎన్ని ఇయర్స్ తర్వాత ఇన్ఫర్టిలిటీగా గుర్తించాలంటారు? దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం అంటారు? అంటే నార్మల్గా మనం ఇన్ఫర్టిలిటీ డెఫినేషన్ పరంగా చూసుకుంటే కనుక ఎనీ కపుల్ ఒక 12 months ఎటువంటి రోగనిరోధక మన ఇన్ఫర్టిలిటీ కాంట్రాసెప్టివ్ మెథడ్స్ ఏది వాడకుండా ఒక 12 months మనము ట్రై చేసి కపుల్ కనుక ట్రై చేసి ఆ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు మనం ఇన్ఫర్టిలిటీగా కేటగరైజ్ చేస్తాం అనమాట. దాంట్లో మళ్ళీ ఇది నార్మల్ ఏజ్ గ్రూప్కి. అదే కనుక ఒక ఫీమేల్ పార్ట్నర్ యొక్క ఏజ్ 35 years క్రాస్ అవుతే కనుక అప్పుడు మనము ఇది 6 months వరకు చూస్తాం, 1 year వరకు చూడం అనమాట. సో అప్పుడు ఇవాల్యుయేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇవాల్యుయేషన్లో చూస్తే కనుక ఫీమేల్ పార్ట్నర్ యొక్క స్కాన్ చేసి దాంట్లో యూట్రస్ అది బాగుందా లేదా, అండకణాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఫెలోపియన్ ట్యూబ్స్ బాగున్నాయా లేదా, మళ్ళీ మేల్ పార్ట్నర్లో వీరకణాలు కౌంటు, మొటిలిటీ అవన్నీ బాగున్నాయా లేదా, అండ్ జనరల్ హెల్త్ ఎలా ఉంది పేషెంట్ది, వాళ్ళ షుగర్ లెవెల్స్ కానీ, థైరాయిడ్, ప్రొలాక్టిన్ అని బేసిక్ హార్మోన్స్ టెస్ట్ అవన్నీ చేసుకొని అప్పుడు మనం ఏ ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తే బాగుంటుందో అనేది మనం డిసైడ్ చేస్తాం. డాక్టర్, మరి ఐవీఎఫ్ ఐయుఐ అనేది ఎప్పుడు సజెస్ట్ చేస్తారు? ఎలాంటి స్టేజ్లో, ఎన్నో స్టేజ్లో ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేస్తారు? అండ్ ఐవీఎఫ్ ఐయుఐ చేయించుకుంటే కంపల్సరీ పిల్లలు కలుగుతారనే నమ్మకం ఉందా? నార్మల్గా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో చూస్తే కనుక బేసిక్ 3 important ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఒకటి ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటారు, దాంట్లో టైమ్డ్ ఇంటర్కోర్స్. నెక్స్ట్ వచ్చేసి ఐయుఐ అంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అని కూడా అంటారు నార్మల్ లాంగ్వేజ్లో. నెక్స్ట్ వచ్చేసి ఐవీఎఫ్ అంటే టెస్ట్ బేబీ పద్ధతి ద్వారా కూడా మనం కపుల్స్కి అడ్వైస్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీంట్లో చూస్తే కనుక ఒక కపుల్ ఒక 1 year నుంచి ట్రై చేస్తున్నారు, బట్ మేజర్ సమస్యలు ఏమీ లేవు, అండకణాలు బాగున్నాయి, రెగ్యులర్గా పీరియడ్స్ వస్తున్నాయి, ఫెలోపియన్ ట్యూబ్స్ బాగున్నాయి, వీరకణాల కౌంట్ అంతా బాగున్నప్పుడు మనం న్యాచురల్ పద్ధతి ద్వారానే ప్రెగ్నెన్సీ ఇవ్వడానికి ట్రై చేస్తాం అనమాట, న్యాచురల్ ఓవ్యులేషన్ ఇండక్షన్ లాంటివి. ఎప్పుడైతే ఈ వీరకణాల కౌంట్లు కొంచెం తక్కువగా ఉన్నాయో, లేకపోతే ఎండోమెట్రియోసిస్ లాంటి సమస్యలతో ఏదైనా బాధపడుతున్నా, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే ఇంత ముందు న్యాచురల్ పద్ధతుల ద్వారా ట్రై చేసి అప్పటికి ప్రెగ్నెన్సీ రాకపోయినా అప్పుడు మనం ఐయుఐ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది, అంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. కొన్ని కండిషన్స్లో ఏమవుతుందంటే వీరకణాల కౌంట్ బాగా తక్కువ ఉండి, ఒక 2 million 3 million ఉండి, లేకపోతే వీరకణాలలో కదలిక అనేది బాగా తక్కువ ఉన్నా, లేకపోతే 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా, ఎండోమెట్రియోసిస్ అనేది చాలా సివియర్ కండిషన్, grade 3 grade 4 ఎండోమెట్రియోసిస్ ఉన్నా, అలాంటి కండిషన్స్కి మనం ఐవీఎఫ్ అనేది చెప్పడం జరుగుతుందండి. డాక్టర్ గారు, యాక్చువల్గా వాట్ డూ యూ డూ ఇన్ ఐయుఐ సైకిల్ అండి? అలాగే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? మీకు ఇందాక చెప్పినట్టు ఐయుఐ అనేది ఫస్ట్ మనం సెలెక్షన్ ఆఫ్ ద పేషెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఐడియల్ క్యాండిడేట్ ఫర్ ఐయుఐ అంటే 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్న వాళ్ళకి మనం ఐయుఐ చేసినా, లేకపోతే సివియర్ స్టేజ్ 3 stage 4 ఎండోమెట్రియోసిస్ వాళ్ళకి ఐయుఐ చేసినా కూడా వాళ్ళకి సక్సెస్ రాదు, లేకపోతే వీరకణాల కౌంట్ బాగా తక్కువ ఉన్న అలాంటి వాళ్ళకి రాదు. సో అట్లీస్ట్ వీరకణాల కౌంట్ మోడరేట్ లెవెల్లో ఉండాలి, అట్లీస్ట్ ఒక 10 million కౌంట్ ఉండాలి, కదలిక బాగుండాలి, ఒక 25% ఉండాలి, మళ్ళీ అండకణాల కౌంట్ బాగుండాలి, మళ్ళీ 2 ట్యూబ్స్లో అట్లీస్ట్ ఒక్క ట్యూబ్ అన్నా ఓపెన్గా ఉండాలి. ఇలాంటి కండిషన్స్లో మనం ఐయుఐ అనేది చేయడం జరుగుతుంది. దీంట్లో ఏం చేస్తామంటే డేట్ వచ్చిన, అంటే నెలసరి వచ్చిన 2వ రోజు 3వ రోజు నుంచి ఒక చిన్న బేసిక్ స్కాన్ చేసి ఫస్ట్ బేసిక్ ఇవాల్యుయేషన్ చేసుకొని అంత యూట్రస్ ఫిలోపియన్ ట్యూబ్స్ లేకపోతే ఓవరీస్ ఇవన్నీ బాగున్నాయా లేదా చూసుకొని అప్పుడు కొన్ని టాబ్లెట్స్, కొన్ని ఇంజెక్షన్ అది ఇవ్వడం జరుగుతుందని. ఆ తర్వాత మళ్ళీ డేట్ వచ్చిన 10th day రోజు మళ్ళీ స్కాన్ చేసి అండకణంలో సైజ్ ఏమన్నా పెరిగిందా లేదా, ఒకవేళ పెరిగితే దాన్ని మెచ్యూర్ సైజ్ వరకు ఫాలో చేసి రెగ్యులర్గా స్కాన్ చేసి ఫాలిక్యులర్ ట్రాకింగ్ అని అంటాం అనమాట. అది చేసి ఎప్పుడైతే అండం మెచ్యూర్గా ఉంటుందో అప్పుడు ఒక ట్రిగ్గర్ అని ఒక ఇంజెక్షన్ ఇచ్చి రిలీజ్ అయ్యే టైంలో మనం వీరకణాలు అనేది వాష్ చేసిన వీరకణాలు, అంటే వాష్ చేయడం అంటే
రా శాంపుల్ సీమెన్ శాంపుల్ ఎప్పుడైతే ఇస్తారో దాంట్లో డెడ్ స్పర్మ్స్ని సపరేట్ చేసి, కదలిక లేని స్పర్మ్స్ని సపరేట్ చేసి, ఏదైతే మనం ఫైనల్ ప్రాసెస్ చేసిన స్పర్మ్స్ ఉంటాయో అవి ఒక చిన్న ట్యూబ్ ద్వారా గర్భాశయంలోకి ఎక్కించడం జరుగుతుంది. డాక్టర్, వాట్ ఈజ్ ఐవీఎఫ్ అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐసీఎస్ఐ అండ్ ఐవీఎఫ్? ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అని అంటారు. ఐసీఎస్సి అంటే ఇక్సీ, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అనేది. సో నార్మల్గా ఐవీఎఫ్ అనేది అసలు మనకు ఎందుకు స్టార్ట్ అయింది అంటే, ఫస్ట్ ఐవీఎఫ్ స్టార్ట్ అయింది ట్యూబల్ ప్రాబ్లమ్స్కి. అంటే 2 ట్యూబ్స్ కనుక బ్లాక్ ఉండి వీర్యకణాలు అండకణాలు కలిసే అవకాశం లేనప్పుడు మనం ఐవీఎఫ్ అనేది చేసేవాళ్ళం. దాంట్లో ఐవీఎఫ్లో ఏం చేస్తామంటే, ఒక నెలసరి వచ్చిన 2వ రోజు నుంచి ఒక 8 to 10 days రెగ్యులర్గా ఇంజెక్షన్స్ ఇచ్చి మధ్య మధ్యలో స్కాన్ చేసుకుని, ఆ తర్వాత ఎప్పుడైతే మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఫాలికల్స్ మెచ్యూర్ సైజ్కి రీచ్ అవుతాయో అప్పుడు ఒక చిన్న నీడిల్ ద్వారా మత్తు ఇచ్చి ఆ ఎగ్స్ అనేది బయటకు తీయడం జరుగుతుంది. ఆ తర్వాత తీసిన ఎగ్స్ చుట్టూతా కొన్ని స్పర్మ్స్ వదిలిపెడతాం అనమాట. అంటే ట్యూబ్లో ఏదైతే జరుగుతుందో అది మనం బయట ఆర్టిఫిషియల్ ల్యాబ్లో తయారు చేస్తున్నాం అనమాట. సో అప్పుడు ఐవీఎఫ్లో ఏంటంటే స్పర్మ్స్ అనేది ఆ ఎగ్ దూరి వెళ్ళి ఫర్టిలైజేషన్ జరగాలి, అది న్యాచురల్గా క్లీవ్ అవ్వాలి, దాన్ని ఐవీఎఫ్ అంటాం. ఎప్పుడైతే మనం ఒక చిన్న నీడిల్ ద్వారా ఒక్కొక్క స్పర్మ్ పిక్ చేసి డైరెక్ట్ అండకణంలోకి పెడతామో అప్పుడు మనం ఇక్సీ అని అంటాం, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అని చెప్పి. చిన్న మైక్రో మ్యానిపులేటర్ ద్వారా మైక్రోస్కోప్లో చూసుకుని, చాలా సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ అనమాట, అలా చేస్తాం అనమాట, దాన్ని ఇక్సీ అని అంటారు. సో ఐవీఎఫ్ ఇక్సీ ఎప్పుడు చేస్తామని చెప్పాలంటే, నార్మల్ ఒక మీడియం కౌంట్ స్పర్మ్ కౌంట్ ఒక 5 million 6 million అలా ఉన్నప్పుడు ఐవీఎఫ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే స్పర్మ్ కౌంట్ 1 million కన్నా తక్కువ ఉంటుందో అప్పుడు ఇక్సీ చేస్తాం. కొంతమందికి ఏమవుతుందంటే వీర్యంలో వీర్యకణాలు దొరకవు, అప్పుడు ఏం చేస్తుందంటే బీజం నుంచి కొన్ని స్పర్మ్స్ తీయాల్సి వస్తుంది. టెస్టికులర్ స్పర్మ్ ఆస్పిరేషన్ అంటారు, టీజా అని అంటారు. అలాంటి స్పర్మ్స్, అలాంటి కొన్ని కండిషన్స్లో మాత్రమే మనం ఇక్సీ అనేది చేయడం జరుగుతుంది. డాక్టర్, మరి ఇక్సీ ప్రాసెస్ అనేది ఎలాంటి పేషెంట్స్కి చేస్తుంటారు? అంటే కొంతమంది చెప్తుంటారు 5 years 10 years నుంచి వెయిట్ చేస్తున్నామని. అలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ ఐఓఐ సజెస్ట్ చేస్తారా, లేదంటే ఇక్సీ సజెస్ట్ చేస్తారా? అదే ఇందాక చెప్పినట్టు ఐవీఎఫ్ అనేది ఎప్పుడు న్యాచురల్ పద్ధతిలో జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక ఎగ్ చుట్టూతో మనం కొన్ని స్పర్మ్స్ వదిలిపెట్టినప్పుడు నేచర్ ఏదైతే బెస్ట్ స్పర్మ్ ఉంటుందో దాంట్లో అది ఫర్టిలైజ్ అవుతుంది, అది ఒకటే దూరగలుగుతుంది ఎగ్ షెల్ని. ఇక్సీలో ఏమవుతుందంటే మనం బయాస్ అయిపోయి మనకు కనబడిన స్పర్మ్స్లో ఏదైతే బాగుందని అనిపిస్తుందో దాన్ని మనం ఇంజెక్ట్ చేస్తున్నాం. ఎప్పుడైతే స్పర్మ్ కౌంట్ బాగా తక్కువ ఉంది, లేదు బీజంలోంచి కొన్ని స్పర్మ్స్ ఉన్నాయి, మనకు వేరే అవకాశాలు లేవు, అంటే మన దగ్గర ఉండే అవైలబుల్ ఆప్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి, అలాంటప్పుడు ఇక్సీ అనేది కంపల్సరీ అయిపోతుంది. బట్ ఐవీఎఫ్ అనేది మనకి కొన్ని కండిషన్స్లోనే చేస్తాం. ఇంతకుముందు ఐవీఎఫ్ ఫెయిల్ అయినా, లేకపోతే ఇప్పుడు నేను ఇక్సీకి ఏదైతే రీజన్స్ చెప్పానో అలాంటి కండిషన్స్ మాత్రమే మనం ఇక్సీ అనేది చేయడం జరుగుతుంది. డాక్టర్, ఐవీఎఫ్ ఫెయిల్ అయిందని కొంతమందిలో వింటుంటాం. అసలు ఐవీఎఫ్ చేసినప్పుడు ఎందుకు ఫెయిల్ అవుతుంటుంది? ఈ ఫెయిల్ అవ్వడానికి ఫెయిల్యూర్కి రీజన్స్ ఏంటనుకోవచ్చు? ఐవీఎఫ్ అనేది గ్లోబల్గా చూసుకుంటే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఐవీఎఫ్ సెంటర్స్ అక్రాస్ ద గ్లోబ్ చూసుకుంటే కనుక దాంట్లో సక్సెస్ రేట్స్ అనేది 30 నుంచి 60% వరకు వేరీ అవుతుంది. సో అంటే దాని అర్థం ఏంటంటే ఇంకో 30 నుంచి 60% మెంబర్స్కి ఫెయిల్ అవ్వచ్చు. సో దీంట్లో రకరకాల కారణాలు ఉంటాయి. ఫస్ట్ మోస్ట్ కామన్ కాజ్ ఐవీఎఫ్లో ఫెయిల్ అవ్వడానికి జెనెటిక్ ఇష్యూస్, అంటే మన ఎంబ్రియోస్ ఏదైతే మనం పిండం తయారు చేస్తామో ఆ పిండంలో జన్యుపరంగా ఉండే లోపాలు, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ, అన్యూప్లాయిడీస్ అని అంటారు, ఇది ఒక రీజన్. నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి థ్రాంబోఫిలియాస్ అని ఉంటుంది, అంటే రక్త ప్రసరణ సరిగ్గా జరగదు, దానివల్ల పిండంకి బ్లడ్ సప్లై అనేది సరిగ్గా అందకపోవడం, దాని గురించి రాకపోవచ్చు. కొంతమందికి ఇప్పుడు మనం ఎప్పుడైతే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తామో ఎండోమెట్రియల్ ఇంప్లాంటేషన్ విండో అని ఒక స్పెసిఫిక్ టైం ఉంటుంది అనమాట. ఆ పర్టికులర్ టైంలో కనుక మనం ఎంబ్రియో పెట్టకపోతే అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కొంచెం తగ్గిపోతాయి. సో అలాంటి కండిషన్స్లో అడ్వాన్స్డ్ టెస్ట్లు అనేది ఇంకా ఉంటాయి. ఇప్పుడు ఒక ఐవీఎఫ్ ఫెయిల్ అయింది అని అనుకుంటే ఒక బెస్ట్ థింగ్ అబౌట్ ఐవీఎఫ్ ఈస్ ఒకటి సక్సెస్ పరంగా చూసుకుంటే న్యాచురల్ సైకిల్లో కానీ లేకపోతే ఐవీఎఫ్ పద్ధతుల ద్వారా చూసుకుంటే కనుక ఐవీఎఫ్లో సక్సెస్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ దాంట్లో అవ్వకపోయినా నెక్స్ట్ సైకిల్ ఐవీఎఫ్ చేయడానికి మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఫస్ట్ సైకిల్లో. డాక్టర్, వాట్ ఆర్ ద కామన్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అంటే ఏం చెప్తారు? కామన్గా అంటే ఇప్పుడు మనం న్యాచురల్గా చాలామంది గైనకాలజిస్ట్ దగ్గర ఓవ్యులేషన్ ఇండక్షన్ టైమ్డ్ ఇంటర్కోర్స్ లాంటి పద్ధతులు ఆల్రెడీ అయిపోయి ఉంటాయి. మా దగ్గరికి వచ్చేసరికి ఐయుఐ అండ్ ఐవీఎఫ్ అండ్ ఇక్సీ, ఇవి 3 కామన్గా చేస్తూ ఉంటాం. డాక్టర్, యూజువల్గా సెమెన్ అనాలిసిస్ అనేది ఎప్పుడు చేస్తూ ఉంటారు? ఇందాక చెప్పినట్టు ఒక భార్యాభర్తలు కనుక 1 year ట్రై చేసి అప్పటికి ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు మనం వాళ్ళకి బేసిక్ సీమెన్ అనాలిసిస్ చేస్తాం. దాంట్లో కౌంట్, మొటిలిటీ అండ్ షేప్స్, ఆకారం ఎలా ఉంది స్పర్మ్స్ యొక్క, అవన్నీ చూసుకుని దాంట్లో నార్మల్ ఉంటే మనం ఫర్దర్గా ఏ టెస్ట్లు చేయం. ఒకవేళ దాంట్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ వస్తే అప్పుడు మేల్స్కి యొక్క స్క్రోటల్ స్కాను, లేకపోతే సీమెన్ కల్చర్, లేకపోతే మేల్ హార్మోన్స్ అలాంటివి అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది.
డాక్టర్ మరి సెమిన్ అనాలిసిస్ గురించి మాట్లాడుకున్నాం అండ్ ఐవీఎఫ్ గురించి మాట్లాడుకున్నాం, ఎక్సీ గురించి మాట్లాడుకున్నాం. మరి మేజర్గా మనం చూసుకుంటే ఎక్కువగా ఈ ఇన్ఫర్టిలిటీ కేసెస్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి హెగ్డే ఫర్టిలిటీలో? సో హెగ్డే ఫర్టిలిటీ అనేది ఆల్మోస్ట్ దగ్గర చూస్తే కనుక 10-12 సంవత్సరాలు అయిపోయింది ఏంటి ఫర్టిలిటీ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసి. ఈ హాస్పిటల్ నార్మల్ ప్రెగ్నెన్సీస్ ఆబ్స్టెటిక్ కేర్ అనేది ఆల్మోస్ట్ 40 years నుంచి ఇస్తున్నారు హెగ్డే ఫర్టిలిటీలో. సో దీంట్లో బేసిక్ ట్రీట్మెంట్స్ నుంచి ఓవ్యులేషన్ ఇండక్షన్ నుంచి ఐయుఐ, ఐవీఎఫ్, ఇక్సీ, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్టడీస్, ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ యారే, లాప్రోస్కోపీ, ఎవ్రీ పాసిబుల్ థింగ్ ఇన్ఫర్టిలిటీ ఏదైతే అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా హెగ్డే ఫర్టిలిటీలో అవైలబుల్ ఉన్నాయి. డాక్టర్ మేజర్ చేంజెస్ జరిగాయని విన్నాం ఫర్టిలిటీ లాలో, వాట్ ఆర్ ది? అంటే అంతకుముందు ఎన్నో లాస్ అంటే డ్రాఫ్ట్ అయ్యాయి కానీ ఏది పార్లమెంట్లో పాస్ అవ్వలేదు. అంతకుముందు మేము 2010లోంచి ఐసీఎంఆర్ గైడ్లైన్స్ అనేది కొంత ఫాలో అయ్యేవాళ్ళం. బట్ ఏది లా అది ఒక రూలో లేకపోతే దానికి ఒక పనిష్మెంట్ అలాంటివి ఏమి ఉండే కాదు. ఇప్పుడు వచ్చిన కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో మోస్ట్ ఆఫ్ ద సెంటర్స్ అంటే ఫర్టిలిటీ సెంటర్స్ కూడా బాగా స్ట్రీమ్లైన్ అవుతాయి. అండ్ ఇప్పుడు దేర్ ఆర్ సర్టన్ రూల్స్ వేర్ ఇప్పుడు ఒక అంతకుముందు మ్యారీడ్ కపుల్ వచ్చి వాళ్ళకి ఏజ్ క్రైటీరియా అనేది ఉండేది కాదు. ఇప్పుడు ఏంటి అంటే ఫీమేల్ పార్ట్నర్ యొక్క ఏజ్ 21 నుంచి 50 years, మేల్ పార్ట్నర్ ఏజ్ 21 నుంచి 55 ఉంటే మాత్రమే మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. అంతకుముందు అన్మ్యారీడ్ కపుల్స్కు కూడా ఇవ్వగలిగేవాళ్ళం. బట్ ఇప్పుడు ఓన్లీ మ్యారీడ్ కపుల్స్కి మాత్రమే మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. అంతకుముందు సరగసి లాంటి ట్రీట్మెంట్స్ కమర్షియలైజేషన్ ఉండేది. ఇప్పుడు కంపల్సరీ అది కమర్షియలైజేషన్ అనేది తీసేశారు. ఆల్ట్రిస్టిక్ సరగసి అంటే అంటే ఒక హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో ఆల్ట్రిస్టిక్ వేలో ఎవరైనా చేయగలిగితే మాత్రమే చేయాలి. డోనర్ ట్రీట్మెంట్స్లో కూడా చాలా మార్పులు జరిగాయి. అంతకుముందు చాలా ఒక్క డోనర్ వచ్చేసి మల్టిపుల్ టైమ్స్ అది డొనేట్ చేసేవారు. ఇప్పుడు అది ఓన్లీ లైఫ్లో వన్ టైం మాత్రమే ఒక డొనేట్ చేయగలుగుతారు. సో ఇలాంటి మేజర్ చేంజెస్ అనేది వచ్చాయన్నమాట ఈ లాలో. ఈ లా ఎఫెక్ట్ హాస్పిటల్స్ కానీ అటు కపుల్స్కి కానీ ఏమైనా ఎఫెక్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయా? సో డెఫినెట్గా ఉంటుందండి. ఎందుకంటే ఐవీఎఫ్ సక్సెస్ నేను ఇందాక మీతో అన్నట్టు నార్మల్గా 30 నుంచి 60% వేరీ అవుతుంది. ఎప్పుడైతే సక్సెస్ అనేది తగ్గుతుందో మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కామన్ కాజ్ చూస్తే కనుక ఫీమేల్ పార్ట్నర్ యొక్క ఏజ్, అండకణాల కౌంట్ తగ్గిపోవడం. అంతకుముందు ఏమయ్యేదంటే అండకణాల కౌంట్ బాగా తగ్గిపోతే అప్పుడు డోనర్ ట్రీట్మెంట్స్ ద్వారా మనము వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఇచ్చేవాళ్ళం. అంతకుముందు డోనర్ సైకిల్స్ ట్రీట్మెంట్స్లో ఇన్ని ఎగ్స్ తీయాలి అన్ని ఎగ్స్ తీయాలని ఏది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేవి కాదు. సో ఒక 15 eggs 18 eggs అలా తీసి మోర్ నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ తయారు చేసేవాళ్ళం. సో ఎక్కువ ఎంబ్రియోస్ ఉండేసరికి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అంటే బెస్ట్ పాసిబుల్ ఎంబ్రియో మనం సెలెక్ట్ చేసే అవకాశం ఉండేది. సో సక్సెస్ అనేది ఎక్కువ వచ్చేది. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు గవర్నమెంట్ వాట్ ఎవర్ ఈ లాలో ఉండే రూల్స్ ప్రకారం చూస్తే కనుక 7 eggs కన్నా ఎక్కువ మనం తీయలేము. సో అందుకని నంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ ఏదైతే తయారవుతాయి అది తక్కువ ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఈవెన్ విత్ డోనర్ ట్రీట్మెంట్ సైకిల్స్లో కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ ట్రీట్మెంట్ కాస్ట్ కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు ఉంటాయి ముందు. సో ఇలాంటి మార్పులది కామన్గా డెఫినెట్గా హాస్పిటల్కి కానీ పేషెంట్కి కానీ ఎఫెక్ట్ ఉంటుంది. వాట్ యూ గివ్ అడ్వైజ్ ఫర్ హూ ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ? లైక్ ఎట్లా అంటే కొంతమంది 5 years గ్యాప్ తీసుకున్నాము, 10 years గ్యాప్ తీసుకున్నామని చెప్తుంటారు. కొంతమంది ఇన్ని ఇయర్స్ అయినా అవ్వట్లేదని చెప్తుంటారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి అడ్వైజ్ ఇస్తారు ప్లానింగ్ చేసే వాళ్ళకి? ఫస్ట్ థింగ్ ఇస్ ఎనీ కపుల్ ఇప్పుడు ప్లాన్ చేసుకునే వాళ్ళైతే డెఫినెట్గా ఒక మ్యాక్సిమం 1 year వరకు ట్రై చేసి అవ్వకపోతే ఒక దగ్గరలో ఉండే ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని సంప్రదించడం జరగాలి. ఆ తర్వాత బేసిక్ ఇవాల్యుయేషన్ అనేది స్పర్మ్ కౌంట్, ఇందాక మీకు చెప్పినట్టు ఫెలోపియన్ ట్యూబ్స్ బాగున్నాయా లేదా, అండకణాలు బాగున్నాయా లేదా, గర్భాశయంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా లేదా, ఇవన్నీ చూసుకొని అప్పుడు వాళ్ళు దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. కొంతమందికి ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్ మేబీ వాళ్ళు మ్యారేజ్ అయ్యి ఓన్లీ 1 year అయ్యి ఉండొచ్చు, బట్ అండకణాల కౌంట్ బాగా తగ్గిపోయి ఉండొచ్చు. అలాంటి కండిషన్స్లో ఐవీఎఫ్ తప్ప వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు. సో బట్ కపుల్స్ ఏమనుకుంటారంటే మాకు జస్ట్ 1 year అయింది మ్యారేజ్ అయ్యి, సో అంత త్వరగా నేను ఐవీఎఫ్ వరకు ఎందుకు వెళ్ళాలి, సింపుల్ ట్రీట్మెంట్స్ ట్రై చేస్తాం అనుకుంటారు. బట్ ఒకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఐవీఎఫ్ సక్సెస్ కూడా ఎన్నో లిమిటేషన్స్ ఉంటాయి. ఐవీఎఫ్ చేసినంత మాత్రాన ప్రతి పేషెంట్కి సక్సెస్ వచ్చేస్తుందని కాదు. కరెక్ట్ టైమింగ్ అంటే ఎప్పుడైతే అండకణాల కౌంట్ కొంచెం డీసెంట్ ఉందో అప్పుడు ఐవీఎఫ్ చేస్తే కనుక సక్సెస్ అనేది డెఫినెట్గా బెటర్ ఉంటుంది. సో ఆ ఐడియల్ టైమింగ్ అనేది పేషెంట్ అవేర్నెస్ అంటే మనకు జనరల్గా చూస్తే కనుక స్పెషల్లీ ఇన్ ఇండియా ఈ ఫర్టిలిటీ దాని గురించి అంత అవేర్నెస్ లేదు. బట్ అగైన్
లేట్గా మ్యారేజెస్ అనేది ఇప్పుడు కామన్గా ఉంటున్నాయి, లేట్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది కూడా చాలా కామన్గా జరుగుతున్నాయి. ఈ రకంగా చూసుకుంటేనేమో అంత లేట్ జరుగుతుంది, అవేర్నెస్ ఏమో ఇంకా తక్కువగానే ఉంది. సో ఆ రకంగా జనరల్ పబ్లిక్లో అవేర్నెస్ రావడం చాలా ఇంపార్టెంట్. ఎస్ కరెక్ట్ డాక్టర్, బికాజ్ చాలా మందికి అవేర్నెస్ లేక కూడా చాలా పోస్ట్ పోన్ చేస్తూ ఇలా మళ్ళీ కావాలనుకున్నప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. ఎస్పెషల్గా ఈ ఫర్టిలిటీ కేసెస్ అయితే ఎక్కువగా వింటున్నాం. డాక్టర్, మీరు ఇందాక చెప్పినట్టు ట్యూబల్ బ్లాకేజ్ గురించి మాట్లాడుకుంటే, మరి 2 ట్యూబ్స్లో ఈవెన్ సింగిల్ ట్యూబ్ బ్లాక్ అయినప్పటికీ అది ఇన్ఫర్టిలిటీకి దారితీసే అవకాశం కనిపిస్తుందా? సింగిల్ ట్యూబ్ కనుక బ్లాక్ ఉంటే అవకాశాలు తగ్గుతాయి, కానీ బట్ ద ఛాన్సెస్ ఆర్ నాట్ జీరో. అంటే ఇంకా వేరే ట్యూబ్ ఓపెన్ ఉంది కాబట్టి ఆ సైడ్ ఏదైతే ట్యూబ్ ఓపెన్ ఉందో ఆ సైడ్ అండకణం రిలీజ్ అయితే అవకాశాలు ఉంటాయి. సో ఇట్స్ నాట్ లైక్ టోటలీ జీరో అనమాట. డాక్టర్, ఇంకొకటి సెమెన్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుంటే అసలు స్పర్మ్ కౌంట్ ఎంత ఉండాలంటారు, అండ్ సెమెన్ అనాలిసిస్ ఎవరికి సజెస్ట్ చేస్తారు? సెమెన్ అనాలిసిస్ అని ఎవరికన్నా, దట్ ఈస్ వన్ ఆఫ్ ద బేసిక్ టెస్ట్ విచ్ షుడ్ బి డన్ ఫర్ ఎనీ మేల్ పార్ట్నర్. సో దాంట్లో మినిమం వచ్చేసి 15 మిలియన్ కౌంట్ ఉండాలి, ఒక 40% మొటిలిటీ ఉండాలి. దాంట్లో ప్రోగ్రెసివ్ మొటిలిటీ అని ఉంటుంది, అంటే ముందుకు వెళ్ళే స్పర్మ్స్ ఏదైతే ఫర్టిలైజేషన్కి ఉపయోగపడే స్పర్మ్స్ ఉన్నాయో అది 32% ఉండాలి, అండ్ నార్మల్ షేప్స్ వచ్చేసి 4% ఉండాలి. సో ఇది నార్మల్ సీమెన్ అనాలిసిస్ రిపోర్ట్ అనమాట. డాక్టర్, కొంతమందిలో వింటుంటాం ఫస్ట్ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా అయిపోయిందండి, సెకండ్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తే అవ్వట్లేదని. ఇలాంటి సెకండరీ ఇన్ఫర్టిలిటీకి కూడా ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తారా? యా, డిపెండ్స్ అండి. అగైన్ ఐవీఎఫ్ అనేది అగైన్ మీకు ఇందాక చెప్పినట్టు కారణాలు మనం రకరకాలు ఉండొచ్చు. సెకండరీ ప్రెగ్నెన్సీ, సెకండ్ టైం ప్రెగ్నెన్సీ రాకపోవడానికి మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. ఒకటి ఫెలోపియన్ ట్యూబ్స్లో బ్లాక్స్ అవ్వచ్చు, లేకపోతే ఆ మేల్ పార్ట్నర్ కానీ ఫీమేల్ పార్ట్నర్ యొక్క ఏజ్ పెరుగుతుంది. ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు మేబీ వాళ్ళు 30-32 ఉండొచ్చు, సెకండ్ టైం ప్లాన్ చేసుకోవాలన్నప్పుడు వాళ్ళు 37-38 ఉండొచ్చు. అప్పుడు డెఫినెట్లీ స్పర్మ్లో కూడా చేంజెస్ ఉంటాయి, అండకణంలో కూడా ఎక్కువ చేంజెస్ ఉంటాయి. డెఫినెట్లీ అండకణాల్లో చేంజెస్ ఎక్కువ ఉంటాయి కంపేర్ టు స్పర్మ్, బట్ దాంట్లో కూడా చేంజెస్ ఉంటాయి అన్నమాట. ఫీమేల్ ఇన్ఫర్టిలిటీలో పీసీఓడి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఒబేసిటీ ఒక కారణం అనుకుంటే, మేల్ ఇన్ఫర్టిలిటీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తుంటారు? మేల్ ఇన్ఫర్టిలిటీలో చూస్తే కనుక ఒకటి స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఈ జనరేషన్లో చూస్తూ ఉంటే. లేట్ నైట్ వర్క్స్, నైట్ షిఫ్ట్స్, స్మోకింగ్, ఆల్కహాల్, ఒబేసిటీ. ఈ మధ్య కాలంగా చూసుకుంటే కనుక డయాబెటీస్ అనేది 30-32 ఇయర్స్ ఏజ్లోనే మేము చాలా కామన్గా చూస్తున్నాం. దట్ ఈస్ వన్ థింగ్. కొంతమందికి వరిబీజం లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, వెరికోసీల్స్ అంటారు. కొంతమందికి హార్మోనల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. ఇలా రకరకాల కారణాలు ఉంటాయి అన్నమాట మేల్ ఫర్టిలిటీకి కూడా. డాక్టర్, ఫీమేల్ ఇన్ఫర్టిలిటీలో ఒబేసిటీ కూడా ఒక కారణం అనుకుంటే ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవసరం అంటారు? డెఫినెట్లీ ఫీమేల్ చూసుకుంటే ఎక్కువగా ఒబేసిటీ అనేది మేము పీసీఓఎస్ పేషెంట్స్లో చూస్తుంటాం. వాళ్ళకి ఏమవుతుందంటే ఈ పీరియడ్స్ అనేది టైంకి రాదు, అండకణాలు అనేది టైంకి విడుదల అవ్వదు, దానికోసం వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు. సో డెఫినెట్లీ వెయిట్ రిడక్షన్ అనేది ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఒక 5-10% ఆఫ్ ద బాడీ వెయిట్ రిడ్యూస్ చేయగలిగితే, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అట్లీస్ట్ ఒక 30-40 మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 5 days ఇన్ అ వీక్, ప్రోటీన్ రిచ్ డైట్, కార్బోహైడ్రేట్ డైట్ కొంచెం తగ్గించి ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. థైరాయిడ్ కూడా ఇన్ఫర్టిలిటీకి ఒక కారణం అనుకోవచ్చా డాక్టర్? థైరాయిడ్ కంట్రోల్ లేకపోతే ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ థైరాయిడ్ ఈజ్ ఒక చాలా ఈజియెస్ట్ డిసీజ్ విచ్ కెన్ బి ట్రీటెడ్ అనమాట. డాక్టర్, మరి హెగ్డే ఇన్ఫర్టిలిటీలో ఐయుఐ ట్రీట్మెంట్కి అండ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి ఎలాంటి లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి? సో ఐయుఐలో మేము స్పర్మ్ సెలెక్షన్ మెథడ్స్ వాడుతున్నాము, వేర్ ఈ డిఎన్ఏ డ్యామేజెస్ అది బాగా ఎక్కువ ఉన్నప్పుడు అడ్వాన్స్డ్ స్పర్మ్ ప్రిపరేషన్ టెక్నిక్స్ లాంటివి వాడి దాంతో సక్సెస్ అనేది కొంచెం పెంచడం జరుగుతుంది. ఐవీఎఫ్లో కూడా అలాగే ఇక్సీ, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్టడీస్ లాంటి అసిస్టెడ్ హ్యాచింగ్, బ్లాస్టోసిస్ట్ కల్చర్, ఇవన్నీ అడ్వాన్స్డ్ మెథడ్స్ ద్వారా మనము ప్రెగ్నెన్సీ ఇవ్వగలుగుతున్నాము. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ జగిత్యాల, మీతో మాట్లాడడానికి. రామచంద్ర గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారు. నమస్తే మేడం, నేను తౌట్ రామచంద్రం జగిత్యాల నుంచి మాట్లాడుతాను మేడం. చెప్పండి. ఇప్పుడు ఈ ఇన్ఫెర్టిలిటీ సమస్య ఈ మధ్య కాలంలో చాలా మందిలో కనిపిస్తుంది మేడం. ఒకప్పుడు అసలు ఇలాంటి సమస్య ఎప్పుడు ఏర్పడలే. ఇప్పుడు నేను ఒక 70 years నాకు ఏజ్ ఉన్నా నేను ఎప్పుడు కూడా ఇలాంటి సమస్యలు ఎక్కడ చూడడం లేదు అప్పుడు. అయితే ఈ మధ్య కాలంలో ఈ లేటుగా వివాహం చేసుకోవడం వలనైతేనేమి, లేకపోతే వారు తినే ఆహార విహారాల్లోనైతేనేమి, వీటి వల్ల ఈ విధంగా వస్తుందని నేను భావిస్తున్నాను మేడం. మీ ద్వారా నేను పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. సో డెఫినెట్లీ లేట్ మ్యారేజెస్, లేట్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఒక కారణం అయితే, అడల్టరేషన్, ఫుడ్ అడల్టరేషన్, ఇప్పుడు మనం తినే ప్రతి పదార్థంలోనూ పెస్టిసైడ్స్ డ్రివన్ ఫుడ్ అనమాట, పెస్టిసైడ్స్ వాడడం జరుగుతుంది. న్యాచురల్ ఆర్గానిక్ ఫుడ్ అనేది బాగా తక్కువ ఉంది. దాంతోపాటు కాలుష్యం, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, సో దాంతో కూడా ఎంతో కొంత ఎండోక్రైన్ సిస్టమ్ అనేది దెబ్బతీస్తుంది. సో ఇది కాకుండా కూడా నేను ఇందాక చెప్పినట్టు అవగాహన పెరగడం. అంతకుముందు ఏంటి అంటే ఒక ఇన్ఫర్టిలిటీ అనే సమస్య ఉన్నా కూడా వాళ్ళు ఎక్కువ హాస్పిటల్స్కి వెళ్ళేవారు కాదు. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది హాస్పిటల్ అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. సో
కండిషన్స్ని డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అందుకని డెఫినెట్గా నంబర్ ఆఫ్ కేసెస్ రిపోర్ట్ అయ్యేది డెఫినెట్గా ఎక్కువగా కనబడుతుంది అనమాట. డాక్టర్, ఇంకా ఫీమేల్ ఇన్ఫర్టిలిటీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ చూస్తుంటారు? ఫీమేల్ ఇన్ఫర్టిలిటీలో ఎండోమెట్రియోసిస్ ఒక సమస్య. దాంట్లో ఏమవుతుందంటే ఈ నెలసరి బ్లీడింగ్ ఏదైతే ఉందో అది బయటికి రాకుండా రివర్స్ డైరెక్షన్లోకి వెళ్ళి ఫెలోపియన్ ట్యూబ్స్లో లేకపోతే అండాశయాల్లో లేకపోతే గర్భాశయం వాల్స్లో యూట్రైన్ వాల్స్లో అది వెళ్ళిపోయి అడినోమయోసిస్ లాంటి సమస్యలు, ఎండోమెట్రియోసిస్ లాంటి సమస్యలు, లోపల ట్యూబ్స్ అన్నీ ఒకదానికొకటి అతుక్కుపోవడము ఇలాంటివి జరిగి ఒక అండం క్వాలిటీ ఒకటి తగ్గిపోతుంది, కౌంట్ తగ్గిపోతుంది. అండం విడుదల అయిన తర్వాత ట్యూబ్స్ అతుక్కుపోవడం వల్ల పక్క ఏరియాస్ అన్ని పెరిట్యూబల్ ఎడెషన్స్ అని అంటారు. దాని ద్వారా కూడా ఆ న్యాచురల్ అనాటమీ అనేది బాగా డిస్టర్బ్ అయ్యి న్యాచురల్గా ఫర్టిలైజేషన్ అయ్యే అవకాశాలు కొంచెం బాగా తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. ఇన్ఫర్టిలిటీ అనేది జెనెటిక్ ప్రాబ్లం అనుకోవచ్చా? కొంతమందిలో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మేము అడ్వాన్స్డ్ జెనెటిక్ టెస్టింగ్స్ అది చేస్తున్నాం. స్పెషల్లీ ఎవరికైతే ఐవీఎఫ్ ఒకసారో 2 సార్లు ఫెయిల్ అవుతుందో అలాంటి వాళ్ళలో మేము అడ్వాన్స్ టెస్టులు చేస్తున్నాం. దాంట్లో రకరకాల జెనెటిక్ ఇష్యూస్ బయటపడుతున్నాయి. సో దాని ద్వారా మనం నెక్స్ట్ స్టెప్స్ ఏమి తీసుకోవాలనే దాంట్లో కొంచెం ఉపయోగపడుతుంది అనమాట. డాక్టర్, కొంతమందిలో చూస్తున్న రిపోర్ట్స్ అన్ని నార్మల్గా ఉన్నాయని చెప్తుంటారు. ఇలాంటి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈ సృష్టిలో అన్ఎక్స్ప్లెయిన్డ్ అనేది ఏమీ ఉండదు. ప్రతిదానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. సో మనం జనరల్గా ఏంటి అంటే ఫర్టిలిటీ యొక్క ఇవాల్యుయేషన్ చూస్తే కనుక ఆ టెస్ట్లే చేసుకుంటూ వెళితే దగ్గర పేషెంట్ ఒక 4 to 5 lakhs ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో అందుకే మనం స్టెప్ బై స్టెప్ వెళ్తాం. కొన్ని బేసిక్ టెస్టులు చేస్తాం, బేసిక్ ట్రీట్మెంట్స్ ఇస్తాం. అవ్వకపోతే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేపిస్తాం. దాంట్లో అవ్వకపోతే ఆ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేయించి ఆ ప్రకారంగా ట్రీట్మెంట్ ఇస్తాం అనమాట. సో బేసిక్ మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ అనేది డెఫినేషన్ పరంగా చూస్తే కనుక బేసిక్ ఫెలోపియన్ ట్యూబ్స్, వీర్యకణాల కౌంటు, అండకణాలు బాగున్నాయా లేదా, గర్భాశయం బాగుందా లేదా, ఇవి మాత్రమే చూస్తున్నాం. మైక్రోస్కోపిక్ లెవెల్లో మనకు తెలియదు అది ట్యూబ్ రిలీజ్ అయిన తర్వాత ఎగ్ని పట్టుకుంటుందా లేదా, అక్కడ ఫర్టిలైజేషన్ జరుగుతుందా లేదా, ఎంబ్రియో అతుక్కుంటుందా లేదా, మైక్రోస్కోపిక్ లెవెల్లో మనకి ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి మనం దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని అంటాం. హెగ్డే ఫర్టిలిటీలో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఎంత, ఐయుఐ సక్సెస్ రేట్ ఎంత? నార్మల్గా ఇన్ జనరల్గా సక్సెస్ రేట్స్ చూస్తే కనుక 40 to 50% మనం ఐవీఎఫ్లో చూస్తున్నాం. ఐయుఐలో 15 to 20% చూస్తున్నాం. అండ్ అగైన్ ఇది కామన్గా రెగ్యులర్గా ప్రతి పేషెంట్ అడిగే క్వశ్చన్ ఇది, మీ హాస్పిటల్లో సక్సెస్ రేట్స్ ఎంత అని. సో జనరల్ సక్సెస్ రేట్ అనేది మనం ఓవరాల్గా ఒక సెంటర్ని బట్టి ఇవ్వలేము, ఆ పర్టికులర్ కపుల్ని బట్టి ఇవ్వగలుగుతాం. అంటే ఆ పర్టిక్యులర్ కపుల్ యొక్క అండకణాలు ఎంత ఉన్నాయి, వాళ్ళ వీర్యకణాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ బేసిక్ గర్భాశయం ఎలా ఉంది, దాని లైనింగ్ ఎలా ఉంది, దాని బ్లడ్ సప్లై ఎలా ఉంది, ఈ కండిషన్స్ బట్టి మనం సక్సెస్ అనేది చెప్పడం జరుగుతుంది. పేషెంట్ దృష్టిలో ఒక ఐవీఎఫ్ సైకిల్ అయిపోయిన తర్వాత పాజిటివ్ వస్తే వాళ్ళకి 100%, నెగిటివ్ వస్తే 0%. పర్సంటేజ్ అనేది ఇన్ జనరల్ వెన్ వీ క్యాల్కులేట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ అనమాట. డాక్టర్, కొంతమందిలో రికరెంట్ అబార్షన్స్ చూస్తుంటాం. అసలు ఎందుకు ఇలా జరుగుతుందంటారు? సో రికరెంట్ అబార్షన్స్ అగైన్ దాంట్లో కూడా మోస్ట్ కామన్ కాజ్ చూస్తే కనుక ఎంబ్రియోస్లో అన్యూప్లాయిడీస్ ఉండడం. అంటే 46 క్రోమోజోమ్స్లో అది నంబర్ కరెక్ట్గా ఉండకపోవడం వల్ల అబార్షన్స్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి గర్భాశయంలో ఏదన్నా గడ్డలు ఉన్నా, ఫైబ్రాయిడ్స్ ఉన్నా, ఎండోమెట్రియల్ పాలిప్స్ ఉన్నా, లేకపోతే పుట్టుకతో కొన్ని లోపాలు ఉంటాయి, సెప్టేట్ యూట్రస్ అనో బైకార్నేట్ యూట్రస్ అనో అలాంటి కారణాలు, లేకపోతే జనరల్ బాడీలో థ్రాంబోఫీలియాస్, బ్లడ్ క్లాటింగ్ సిస్టమ్ అంతా ఎఫెక్ట్ అయి ఉంటుంది, వాళ్ళల్లో కూడా ఇట్లా మిస్క్యారేజెస్ అదే అయ్యే అవకాశాలు. రైట్, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.